డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. రాష్ట్రంలో వైసీపీ అయితే దూసుకుపోతుందని చెప్పవచ్చు. సుడిగాలి పర్యటనతో బస్సు యాత్ర ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్లోకి వెళ్తున్నారు. అసలు ఇదే మనతో మాట్లాడేందుకు ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఉంది ఎన్నికలు మరి కొద్ది నెలల్లో రాబోతుండడంతో పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారంలో దూసుకుపోతున్న పరిస్థితి ఏ విధంగా చూస్తారు దీన్ని? అందరికీ నమస్కారం. మన అందరం చూసాం జగనన్న గత 58 నెలల్లో ఏం చేశారో చెప్పడానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. దాంతో ఇంత ఉత్సాహంగా మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారైనా, అతని క్యాడర్ అయినా, నాయకులు, కార్యకర్తలు అందరము కూడా చాలా ధైర్యంగా ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి పార్టీ గురించి, అలాగే జగనన్న ప్రభుత్వం గురించి చెప్పగలుస్తూ ఉన్నాం. అదే ప్రతిపక్షాలు తీసుకుంటే వాళ్ళు 2014లో ఇచ్చిన హామీల్లో ఏవీ నెరవేర్చలేదు కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్తే అప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి, ఇప్పుడు ఇంకేం చేస్తారు అనేసి అడుగుతూ ఉండే పరిస్థితి. కాబట్టి మేమైతే ఇచ్చిన హామీల్లో 99% నెరవేర్చడమే కాకుండా 2,57,000 కోట్ల రూపాయలని డీబీటీ పద్ధతిలో అత్యంత పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందించిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అలాగే విద్యా రంగంలో, వైద్య రంగంలో, వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా, అలాగే ఒక సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు జగనన్న మార్చారు. ఒకప్పుడు తీసుకుంటే అసలు స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేది ఒక కళ. అలాంటి కళని ఈరోజు జగనన్న నెరవేర్చడమే కాకుండా, నిజం చేయడమే కాకుండా, వాళ్ళకు కావాల్సిన అన్ని వసతులు ఒక విద్యా కానుక ద్వారా వాళ్ళకి యూనిఫాము, షూ, సాక్సులు, బెల్ట్లు అన్నీ ఇవ్వడమే కాకుండా విద్యార్థుల కోసం మంచి ఆహారాన్ని మధ్యాహ్న భోజనం పథకం ద్వారా జగనన్న గోరుముద్ద ద్వారా ఈ మంచి ఆహారాన్ని అందిస్తూ ఒక విప్లవాత్మకమైన మార్పుల్ని విద్యారంగంలో తీసుకొచ్చారు. అలాగే అమ్మఒడి పథకం అయితేనేమి, అలాగే విద్యకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే ఆరోగ్య రంగంలో తీసుకుంటే ఆరోగ్యశ్రీ ద్వారా దానికి మెరుగులు దిద్ది ఈరోజు 25 లక్షల వరకు ఏ వ్యాధికి అయిన ఖర్చు అయినా పేద ప్రజలకి ప్రభుత్వమే అందించేట్టుగా చేయడమే కాకుండా 3200 అంటే 3200 వ్యాధులకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేసేట్టుగా మార్పులు తీసుకొచ్చారు. అలాగే ఆరోగ్య సురక్ష ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు కూడా దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వైద్యాన్ని అందించేట్టుగా, వాళ్ళ జబ్బులకి టెస్టులు చేసి వాటన్నిటికీ మంచి వైద్యం అందించేట్టుగా చేయడమే కాకుండా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసి అసలు పేదవాడికి ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ రావడం ఒక గగనం. అలాంటి దాన్ని ఈరోజు జగనన్న సుసాధ్యం చేశారు. అలాగే తీసుకుంటే వ్యవసాయ రంగం, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు టైంలో రైతులు సరైన వ్యవసాయానికి సౌకర్యాలు లేక చంద్రబాబు నాయుడు ఏమో వ్యవసాయం దండగా అంటూ ఉండడం వలన వలసలు వెళ్ళిపోయేవారు. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఆర్బీకేలు ఏర్పాటు చేసి రైతు కాళ్ళ దగ్గరికే వ్యవసాయం తాలూకా విత్తనాలైనా, ఎరువులైనా అన్ని రకాల సౌకర్యాలు, వ్యవసాయ పనిముట్లు అన్నీ అందించడంతో వలసలు వెళ్ళిపోయిన రైతులందరూ కూడా మళ్ళీ వచ్చి గ్రామాల్లో దర్జాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితుల్ని ఈరోజు జగనన్న కల్పించారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది, జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్ని వర్గాల ప్రజలు కూడా ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉన్నారు. అలాగే ఒక సామాజిక న్యాయానికి పెద్దపీట వేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి అగ్రతాంబూలం ఇస్తూ పదవుల్లో, పథకాల్లో, పాలసీల్లో వాళ్ళకే అగ్రతాంబూలం ఇస్తూ ముందుకు వెళ్ళిన పరిస్థితి చూసాము. అలాగే ముఖ్యంగా మహిళల కోసం ఒకప్పుడు మహిళలు తమ తాలూకా కష్టాలు కానీ, తమ తాలూకా సమస్యలు కానీ ఎవరు చట్టసభల్లో ప్రస్తావిస్తారా అనేసి బేలగా ఎదురు చూసే రోజులు. ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక అన్నింట్లో కూడా వాళ్ళే సగం ఉండేట్టుగా ఏకంగా చట్టం తీసుకొచ్చారు. అంటే నామినేటెడ్ పదవుల్లో అయినా, నామినేటెడ్ వర్క్స్లో అయినా 50% ఉండేట్టుగా వాళ్ళకి చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే తీసుకుంటే మనం మహిళలకి పథకాలు, సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల పేరునే ఉండేట్టుగా చేయడమే కాకుండా వాళ్ళకి ఆస్తి ఇవ్వడం కోసం, అంటే తన సొంత రక్త సంబంధం ఇవ్వని ఆస్తిని మన ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇల్లు కట్టిస్తూ ఉన్నారు. అంటే అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకి ఈరోజు అభివృద్ధి, సంక్షేమం అంటే ఏంటో చేసి చూపించారు. అంతటితో ఆగిపోకుండా వాళ్ళకి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ ఈరోజు
2,14,000 ఉద్యోగాలు జగనన్న ముఖ్యమంత్రి అయ్యి ఇవ్వడం జరిగింది. అందులో 50% మహిళలు ఉండడమే కాకుండా 80% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉన్న పరిస్థితి మనం చూసాం. అలాగే విశాఖ ఎంపీగా మహిళలకు ఇవ్వడం కారణం ఏంటి? పదవి జగనన్న ప్రతి సందర్భంలో కూడా మహిళలకే అగ్రతాంబూలం ఇస్తూ వచ్చారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మహిళలను చూసి పురుషులు కుళ్ళుకునేంతగా మహిళలకి ఒక మహారాణుల్లా ఈరోజు నిలబెట్టారు. అందువల్లనే జనరల్ స్థానాల్లో ఎంతోమంది మహిళలు కూర్చోబెట్టారు. ఎంపీగా బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, అలాగే తీసుకుంటే మేయర్ గారు కూడా జనరల్ స్థానంలో ఒక మహిళని కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ఒక ఎమ్మెల్సీగా జనరల్ స్థానంలో ఒక బీసీ మహిళని నన్ను పెట్టడం జరిగింది. ఇలా ఎన్నో సందర్భాలు జనరల్ స్థానాల్లో మహిళలకు అవకాశం ఇచ్చి మహిళల్ని ఈరోజు అగ్రస్థానంలో కూర్చోబెట్టారు జగనన్న. అలాగే ఆవిడ ఒక బీసీ మహిళ, గాజువాక ప్రాంతంలో పుట్టి పెరిగిన ఆవిడ కాబట్టి ఒక స్థానికురాలికి, ఒక బీసీ వెనకబడిన తరగతులకు చెందిన మహిళకి ఎంపీగా కనుక కూర్చోబెడితే ఖచ్చితంగా ఆవిడ ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తారని జగనన్న నమ్మి, జగనన్న చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయన్న నమ్మకంతో ఆవిడ్ని ఇక్కడ ఎంపీగా నిల్చోబెట్టడం జరిగిందని తెలియజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటములు కలిసాయి, పూర్తిగా బీజేపీకి పాగా వేయాలని కూడా చూస్తుంది. ఏ విధంగా చూస్తారు? ఎవరు ఎంతమంది కలిసినా ఖచ్చితంగా 2024 మేలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ కూటమి వాళ్ళు 2014లో కూడా సేమ్ కూటమి కలిసి పోటీ చేశారు. వాళ్ళు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. అప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక మేనిఫెస్టోని వెబ్సైట్లోంచి తీసేశారు. ఇప్పుడు ప్రజల దగ్గరికి అదే కూటమి వెళ్తే ప్రజలు వాళ్ళకి చీకొడుతూ ఉన్నారు. మరి ఏది ఆ మేనిఫెస్టో ఒకసారి తెండి, ముందు ఆ మేనిఫెస్టోలో అసలు ఎన్ని నెరవేర్చారో మీరు చెప్పండి, ఆ తర్వాత కొత్తవి ఏమి ఇస్తారో చెప్దురు అని చెప్పి వాళ్ళకి చీకొట్టే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మేము తీసుకుంటే జగనన్న మేనిఫెస్టోని ఒక భగవద్గీతలా, బైబుల్లా, ఖురాన్లా భావించి అందులో అంశాలు 99% ఈరోజు నెరవేర్చారు. కాబట్టి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎంతో సంతోషంగా, ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఇన్ని చేసాం మీ కుటుంబానికి, మీరు దాన్ని చూసి ఓటేయండి, మీ కుటుంబానికి మేలు జరిగితేనే ఓటేయండి అని చెప్పి ధైర్యంగా చెప్పే పరిస్థితిని ఈరోజు జగనన్న తన పాలనలో కల్పించారు. ముఖ్యంగా విశాఖపట్నం, ఉత్తరాంధ్ర తీసుకుంటే ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఉత్తరాంధ్ర ఒక అభివృద్ధి పదంలో నడుస్తూ ఉన్న పరిస్థితి. 4 మెడికల్ కాలేజీలు, అలాగే భోగాపురం ఎయిర్పోర్టు, మూలపేట పోర్ట్, అలాగే తీసుకుంటే ఉద్దానం శాశ్వత పరిష్కారం చూపించారు, ఉద్దానం కిడ్నీ సమస్యకు. ఇలా ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాని సమస్యలకి శాశ్వత పరిష్కారం చూపించడమే కాకుండా ప్రజలకి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఎన్నో చేపట్టి ముఖ్యంగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేయడానికి నిర్ణయం తీసుకోవడం మనందరము చూసాము. ప్రతిపక్షాలు ప్రజలలో జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి వారవలేక ఈ పరిపాలనా రాజధాని రాకుండా ఉండడం కోసం ఎన్నో అడ్డులు పెడుతూ ఉన్నారు. ఎవరు ఎన్ని అడ్డులు పెట్టినా జగనన్న ఉత్తరాంధ్ర అభివృద్ధికి, సంక్షేమానికి నిబద్ధుడై ఉంటారు. రానున్న రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక మా ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా మన విశాఖపట్నం ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందడానికి జగనన్న చర్యలు తీసుకుంటారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మనం చూసాం, ఇక్కడ ఉపాధి అవకాశాల కోసం ఇన్ఫోసిస్ తీసుకొచ్చారు, ఇన్ఆర్బిట్ మాల్ తీసుకొచ్చారు, అలాగే అదానీ డేటా సెంటర్ తీసుకొచ్చారు. ఎన్నో కంపెనీలు కూడా విశాఖపట్నంలో తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎందుకు వైసీపీ గత ఎన్నికల్లో ఓడిపోయింది? ఇప్పుడు ఎందుకు విశాఖ అంటే ప్రజలు వైసీపీకి ఓటేయట్లేదు? గత ఎన్నికల్లో ఎందుకు ఎంపీ గెలిచాము, ఎమ్మెల్యేలు కూడా గెలిచాము, మంచి ఓటు శాతం కూడా వచ్చింది. మీ అందరికీ తెలుసు, జగనన్న ఎప్పుడు కూడా పేదల పక్షపాతి. పేదలకి మంచి జరుగుతుంది అంటే అతని ఎందాకైనా వెళ్ళడానికైనా సిద్ధంగా ఉంటారు. అలాగే విశాఖపట్నం అభివృద్ధి గురించి ముందు నుంచి కూడా ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు. ఎన్నో హామీలు ఇచ్చారు, అవన్నీ నెరవేర్చారు. రానున్న రోజుల్లో మరింతగా నెరవేరుస్తారు. ప్రజలందరూ కూడా జగనన్నకి ఎంతో మళ్ళీ ఓట్లు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మా ప్రాంతం, మా విశాఖపట్నం అభివృద్ధి చెందించడానికి ఎంత కృషి చేస్తున్నారు, ఎంత తాపత్రయపడుతున్నారు. ఎలాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం గట్టిగా అభివృద్ధి చెందుతుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. ప్రతిపక్షాలు చెప్పే మాటలు మనం నమ్మొద్దు అని చెప్పి ప్రజలందరూ కూడా బలంగా నిర్ణయించుకొని ఉన్నారు. రానున్న రోజుల్లో ఈ విశాఖపట్నం అయితేనేం, ఉత్తరాంధ్ర అయితేనేం భారీ మెజారిటీతో గెలిచి తీరుతాము. అలాగే 34 సీట్లు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వస్తుందని తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాము, కుప్పంతో సహా, కుప్పం, మంగళగిరి, అలాగే హిందూపురం అన్ని స్థానాలతో సహా
మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గెలిచి తీరుతుంది. ఎందుకంటే ప్రతి ప్రాంతం కూడా అభివృద్ధి చేశారు మా ముఖ్యమంత్రి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కుప్పమే తీసుకుంటే ఎన్నో ఏళ్ళుగా అక్కడ తాగునీరు సమస్య ఉంటే దాన్ని 450 కోట్లు పెట్టి హంద్రీనివా ద్వారా నీరు తీసుకొచ్చి జగనన్న ఇచ్చారు. మరి 35 సంవత్సరాలుగా అక్కడ ఎమ్మెల్యేగా చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తన సొంత నియోజకవర్గానికి మంచినీరు తెచ్చుకోలేకపోయారు. అలాగే కుప్పాన్ని మున్సిపాలిటీ చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు, రెవెన్యూ డివిజన్ చేయలేకపోయారు. సిగ్గు లేకుండా మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాశారు, నా కుప్పంకేమో రెవెన్యూ డివిజన్ చేయండి అనేసి. అంటే ఒక చేతకాని ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 175కి 175 సీట్లు మేము గెలిచి తీరుతామని తెలియజేస్తున్నాను. ఇది ఎమ్మెల్సీ వరుడు కళ్యాణ్ గారు చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పూర్తిగా వైసీపీదని మళ్ళీ 170 స్థానాలను 175కి గెలుస్తామని చెప్తున్నారు. ఇక్కడ వచ్చి వీడియో జర్నలిస్ట్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.